హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇది మా చిన్న బాబుది ప్రాజెక్ట్ వర్క్ అనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందే షూట్ చేశానండి. వీడియో ఉండిపోయింది అలాగే. ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ అని చెప్పేసి ఏదో ఒకటి చేసుకొని రమ్మని చెప్తూ ఉంటారనమాట. యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళ స్కూల్లో. అయితే ఇలా మై హోమ్ అని చెప్పేసి డ్రా చేసుకొని రమ్మన్నారు. ఈ పిక్ అనేది గూగుల్లో నుండి తీసుకున్నాం అనమాట. వీడియో ఎందుకు తీసాను అనేది రీజన్ ఉందండి. నార్మల్గా మనం డ్రాయింగ్ వేసేది నార్మల్ అనమాట. నార్మల్గా అయితే మనం స్కేల్, పెన్సిల్, ఎరేజర్, ఇంకా మార్కర్స్ ఇలాంటివి యూజ్ చేసి డ్రాయింగ్ అనేది వేస్తాం కదా. ఇక్కడ వచ్చేసి డ్రాయింగ్ వేసే వాళ్ళు ఎవరంటే లోకేష్. ఆయన డెకరేషన్ ఇంకా ఆర్ట్ అనేది నేర్చుకున్నాడు అనమాట. అయితే ఫస్ట్ టైం చూసానండి నేను. డ్రాయింగ్ వేసిన తర్వాత మనము ఏదైతే డ్రాయింగ్ వేస్తామో అది మనకి స్ప్రెడ్ అవ్వడానికి దూది అనేది ఉంటుంది కదా, దూదితోనే స్ప్రెడ్ చేస్తున్నాడు అనమాట. టోటల్ మొత్తం డ్రాయింగ్ వేయట్లేడు. ఎక్కడెక్కడ డార్క్ కావాలో అక్కడ డార్క్ వేసుకొని మిగతాదంతా లైట్ కావడానికి దూదితో స్ప్రెడ్ చేస్తున్నాడు. నేనైతే చూడడం ఫస్ట్ టైం. చాలామందికి తెలిసే ఉంటుందేమో, నాకు తెలియదు అనమాట. అలా కూడా స్ప్రెడ్ చేస్తారు, అలా కూడా డ్రా చేస్తారని చెప్పేసి తెలియదు అనమాట. ఈ అబ్బాయి అయితే డ్రాయింగ్ అయితే సూపర్గా వేస్తారండి. ఇంకా డెకరేషన్ కూడా చేస్తారనమాట. మనకి సింపుల్గా ఏ పార్టీకైనా డెకరేషన్ అయితే చేస్తాడు. బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ రిసెప్షన్ పార్టీస్ కానీ. ఇంకా మీరు నా వీడియోస్లలో షార్ట్ వీడియో ఒకటి చూసే ఉంటారు. గణేశుడు డెకరేషన్ కూడా బ్యాక్ సైడ్ మొత్తం తనే చేశారనమాట. చాలా బాగా చేసిండు. టోటల్గా దూదితో చేశాడు. నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను, అది కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఉందండి డ్రాయింగ్. టోటల్గా అయితే కంప్లీట్ అయిపోలేదు. నేను ఇక్కడికే ఆపేసాను అనమాట. నాకు అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. చాలా నైట్ అయిపోయిండే. ఇంకా అది సరిపోతుందిలే అనిపించింది యూకేజీ క్లాస్కి. ఇక్కడ వచ్చేసి మేము బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. నేను వీడియో తీస్తుంటే ఇట్లుంటుంది అనమాట మా ఇంట్లో హడావిడి. ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఇలాగే ఉంటుందన్నమాట. ఎలా ఉందనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నా అవుట్ఫిట్ ఎలా ఉందనేది. బెలూన్ కావాలి. ఇంకా ఇక్కడైతే మేము ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. పాప ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత రెడీ చేశారనమాట. సహస్ర బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగిపోతున్నాయి. యాక్చువల్గా సాటర్డే ఉండే అండి బర్త్డే. సండే అయితే ఫంక్షన్ చేశారు. అపార్ట్మెంట్లోనే ఇలా పార్కింగ్ స్పేస్లో ఇలా డెకరేషన్ అయితే చేశారండి. చాలా బాగుంది కదా. సహస్ర ఇంకా కిందకి రాలేదు. నాకు ఇక్కడ లొకేషన్ ఇదంతా చూడగానే మా చిన్నబాబు బర్త్డే గుర్తొచ్చిందనమాట. మేము కూడా ఇలాగే ఫస్ట్ బర్త్డే ఒకటి గ్రాండ్గా చేసామండి. మిగతా బర్త్డేస్ అన్నీ నార్మల్గానే ఇంట్లోనే చేసుకున్నాము. అందుకని చెప్పి ఆ మెమొరీస్ చాలా గుర్తుంటాయి. ఇంకా సహస్ర కిందికి వచ్చేసింది. వాళ్ళ మమ్మీ ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళ నానమ్మ అనమాట. తను ఫోటోషూట్ జరుగుతుంది ఉంటుంది కదా. ఇంకా బర్త్డే అంటే బర్త్డే గర్ల్స్ ఫోటోషూట్ అయితే కంపల్సరీ. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా కిందకి వచ్చేసింది. ఇంకా వాళ్ళే కూడా కొన్ని పిక్స్ అయితే తీసాము. ఆ తర్వాత అందరం కలిసి భోజనాలు అయితే చేసుకున్నామండి. ఇంకా మేము అక్కడ నుండి బయలుదేరి వచ్చే వరకు 12:30 అలా అయిందనమాట. నెక్స్ట్ డే వీళ్ళు స్కూల్కి వెళ్తారో వెళ్ళరో అనుకున్నా నేను. ఇంకా బలవంతంగా లేపైతే స్కూల్కి పంపించేసాను నేను. ఎందుకంటే మళ్ళీ ఈ వీక్ వెళ్ళారనుకోండి, మళ్ళీ మండే నుండి దసరా హాలిడేస్ ఉన్నాయి. ఇంకా హాలిడేస్ అంతా ఇంట్లోనే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని ఒకసారి ట్యాప్ చేశారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే అక్కడ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అందులో లేటెస్ట్గా దిగిన పిక్స్ కానీ లేదా రీల్స్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనుకోండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ నుండి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను నేను. Hold me
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And